ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. వెయిటర్, ఇప్పుడే నాన్నకు నేను కూతుర్లని తెలిసింది. అప్పుడే నాన్న మనసుని కష్టపెడుతూ ఎలా వస్తానండి? వెయిటర్, వెయిటర్. ఇంకొకటి సార్, మీరు ఇప్పటికే చాలా పెగులు తాగేస్తున్నారు సార్. ఎంత తాగినా తగ్గే బాధ కాదిది. వెళ్ళి తీసుకురా. ఓకే సార్. వెయిటర్, బావా, ఏమైంది బావా? ఎందుకు బాధపడుతున్నావు? ఆ గగన్ గడితో వెళ్లకుండా నీ ఆశే నిజమైంది. మన భూమి మన దగ్గరే ఉండిపోయింది కదా బావా. ఈ నాన్న మీదున్న ప్రేమ, గౌరవం తనని ఇక్కడి నుంచి కదలనివ్వలేకపోయాయి అపూర్వ. కానీ తను ప్రేమించిన వాడికి దూరమైపోయానన్న బాధ, భయం తన మొహంలో నాకు స్పష్టంగా కనిపిస్తుంది. తన ప్రేమ కథలో విలన్ ఎవరో కాదు, నేనే. నాన్నను కనుక నన్ను తిట్టకపోవచ్చు, కానీ నా నాన్న కారణంగానే నా ప్రేమను త్యాగం చెయ్యాల్సి వచ్చిందన్న ఆలోచన, ఇంకా చెప్పాలంటే ఒక రకమైన ద్వేషం భూమిలో అలాగే ఉండిపోతుంది. అది తలుచుకుంటేనే నా గుండె ఆగిపోయినా బాగుండన్న ఆలోచన నన్ను తినేస్తుంది అపూర్వ. బావా, అలా మాట్లాడదు. నువ్వే ప్రాణంగా బ్రతుకుతున్నా నేనేమైపోవాలి చెప్పు? అయినా పోయిపోయిన భూమి ఆ విధవను ప్రేమించాలా? వాణ్ణి కాకుండా ఇంకెవరినైనా, ఏ అనామకునైనా ప్రేమించుంటే ఆడంబరంగా పెళ్లి చేసేవాణ్ణి కదా పూర్వ. బావా, నువ్విలా బాధపడుతుంటే చూడలేకపోతున్నాను. ఏం చేసైనా సరే, ఆఖరికి నా ప్రాణం ఇచ్చైనా సరే, భూమి ప్రేమ కథలో నువ్వు విలన్వి కాకుండా నేను చూసుకుంటాను బావా. ఇది నేను నీకు చేస్తున్న ప్రామిస్.
నాన్న. మన పెళ్లికి మా నాన్న ఒప్పుకుంటారన్న ఆశ ఇంకా నాలో బ్రతికే ఉంది. ఇంకొక పెగ్ తీసుకురా. సార్ క్లోజింగ్ టైం సార్. పర్లేదు, తీసుకురా. సార్ కావాలంటే మీకు పార్సల్ తెస్తాను సార్. సరే తీసుకురా పో. ఓకే సార్. సార్ సార్ బిల్ సార్. సార్ 1 గంట అవుతుంది సార్. ఓకే. సార్ అయ్యో సార్. సార్